ఓటుకు నోటు కేసు పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అని తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు డిస్పోజ్ చేసింది. బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ను పరిష్కరించినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అంటే ఇందులో ఉన్నటువంటి మెయిన్ ప్రేయర్ వేరే రాష్ట్రానికి మార్చాలన్నది ఆయన మెయిన్ ప్రేయర్. ప్రస్తుతం అక్కడ తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ కూడా ఉంది. కాబట్టి హోంశాఖ ద్వారా మా ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కేసును మధ్యప్రదేశ్ కు మార్చాలన్నది బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి చేసినటువంటి ప్రధాన ప్రేయర్. దీనిపైన స్పందించినటువంటి ధర్మాసనం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇట్లా వేరే రాష్ట్రానికి మారిస్తే మన న్యాయ వ్యవస్థ మీద మనకే నమ్మకం లేనట్లుగా మనం ఒక అపోహ అయితే వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో హోమ్ మినిస్ట్రీ తన దగ్గర ఉంది కాబట్టి ప్రాసిక్యూటర్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నమ్మకం ఒక అనుమానం కనుకుంటే స్వతంత్రంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి వేరే రాష్ట్రానికి అయితే బదిలీ చేసేది లేదు. అయితే ఈ యొక్క కౌంటర్స్ లో కూడా కొంత మార్పు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాఖలు చేసినటువంటి కౌంటర్స్ లో కూడా కొంత మార్పు వచ్చిందన్న అభిప్రాయాన్ని అయితే ధర్మాసనం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తున్నాం. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉంది. అయితే దానికి సంబంధించిన ఆర్డర్ ఎవరిని అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎవరిని నియమించాలన్నది 2 గంటలకు ఆర్డర్ ఇస్తామంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈలోగా తెలంగాణ హైకోర్టును కూడా సంప్రదించి ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేస్తూ జగదీష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. రైట్, థాంక్యూ కృష్ణ. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. విశాఖ జిల్లా కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాత్రి నోవాటల్లో ఆర్థిక సదస్సుకు వచ్చిన ప్రతినిధులతో లోకేష్ భేటీ కానున్నారు. दारी वाला ना प्लीज మీరు అందరూ ఆగండి. మరి నువ్వు కూడా ఆగండి. ఒక్క ఆగుతాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మంత్రి నారా లోకేష్ గతంలో ఆయన సాక్షి దినపత్రికపై వేసిన కేసుకు సంబంధించి మనతో పాటుగా లాయర్ ఉన్నారు శోభన్ బాబు, ఆయన అడిగి విషయాలు తీసుకుంది. సార్, ఏ కేసుకు సంబంధించి ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ప్రస్తుతం ఏ దశకు చేరుకుంది? సార్, ఇప్పుడు ఆ కేసు క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తుంది. నారా లోకేష్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ వస్తున్నారు. ఇవాళ వచ్చారు. ప్రీవియస్ నారా లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు జనరల్గా మీకు తెలుసు, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మినిస్టర్స్ కానీ అధికారులు కానీ లేకపోతే సీఎంస్ కానీ వచ్చినప్పుడు రిఫ్రెష్మెంట్స్కు టీ కాఫీలు స్నాక్స్ ఇవన్నీ కూడా జనరల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్మాలిటీ. దానికి సంబంధించి ఇచ్చిన సందర్భంలో ఈ సాక్షి పత్రిక ఒక కథనాన్ని వండి వచ్చింది. ఏమనంటే చిన్నబాబు చిరుతిళ్ళు 25 lakhs అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టేసి స్టేట్ వైడ్గా న్యూస్ని ఎలాబరేటెడ్ చేసింది. అప్పుడు ఏమైందంటే ఈ న్యూస్ ప్రజల్లోకి వెళితే
లోకేష్ బాబు గారు ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారా స్నాక్స్ వీటి కోసమే అని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండా జనంలోకి వెళ్ళింది. అది చాలా డీఫేమ్ అయింది ఆయనకి. ఎందుకంటే ఒక మినిస్టర్గా ఉన్నారు, ఆ స్థాయిలో అటువంటి పనులు చేసే విధానంలో లేనటువంటి మనుషులు చాలా హర్ట్ అయ్యారు. హర్ట్ అయినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇటీవల మనకి శిరీష గారి మీద, గౌతి శిరీష గారి మీద కదా సోషల్ మీడియాలో కానీ మామూలు మీడియాలో కానీ ఎటువంటి ఒక ఆడపడుచు అనేటువంటి విధానం కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో డిఫేమరీగా చేస్తే ఆమె చాలా ఎంత బాధపడింది, ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిఐడి కేసులు పెట్టి నానా బాధలు పెట్టేసి ఆమె కూడా ఇక్కడ డిఫమేటరీ కేసెస్ వేసింది. ఇప్పుడు మన లోకేష్ గారు కూడా 75 కోట్లు డిఫమేషన్ నష్టపరిహారం చెల్లించాలి, నా పరువుకు భంగం కలిగించి ఇటువంటి వార్తలు ఇటువంటి కథనాలను ప్రచురించారు కాబట్టి అని చెప్పి లోకేష్ గారే సాక్షి పేపర్ యాజమాన్యం మీద ఇంకొక 4 మీద దావా వేయటం జరిగింది. అది మన విశాఖపట్నం నుండి 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా చట్ట ప్రకారమే అంటున్నారు, కానీ చట్టానికి లోబడిన అధికారులే గత 5 ఏళ్ళలో తప్పులు చేశారు. వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ మీరు చూసినట్లయితే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు మీరు చూశారు. అటువంటి వాళ్ళని వేకెంట్గా పెట్టడం, వాళ్ళకి కీలక పొజిషన్స్ ఇవ్వకపోవటం, వాళ్ళ మీద ఎటువంటి అక్రమాలు అన్యాయాలు చేశారు వాటిని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా తీసుకురావటం, వాళ్ళ చట్ట ప్రకారమే పని చేయాలి. మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అదే. నారా లోకేష్ గారు అదే చెప్పారు. మీరు మాకు వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం అని. వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగంలాగా మాది ఉండదు. రెడ్ బుక్లో ఎవరైతే చట్టపరంగా వ్యవహరించకుండా చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళను కూడా చట్ట ప్రకారమే శిక్షిస్తామనేది క్లియర్గా బాబు గారు చెప్పారు. మా లోకేష్ బాబు గారు అదే విధానం. అంటే వాళ్ళు ఒకటేనండి, భయభ్రాంతులను గురి చేయాలి. జనాన్ని కానీ నాయకులను కానీ ఎవరన్నా భయపెట్టడం ద్వారా వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించాలి. వాళ్ళ స్లోగన్ అదే కదా, మేము 30 సంవత్సరాల పాటు ఉంటాము అనేటువంటి ఒక భయాన్ని థ్రెట్ని ప్రజల్లో తీసుకురావటం వల్లే అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ విధంగా రెచ్చిపోయి తెలుగుదేశం వాళ్ళనే కాదు సామాన్య ప్రజలను కూడా, మీరు గుంటూరులో శంకర విలాస్కు సంబంధించి ఒక ఓల్డ్ ఏజ్ 60 ఇయర్స్ ఆమెను కూడా సోషల్ మీడియా ఎదురు చిన్న పోస్ట్ పెట్టిందని ఆ కరోనాలో ఆమెను తీసుకొచ్చి నాన్న బాధలు పెట్టారు. ఒక పార్టీ నాయకులే కాదు జనాన్ని కూడా. అందుకనే జనం మ్యాండేట్ ఇచ్చారు, 164 సీట్స్ ఇచ్చారంటే వీళ్ళ పరిపాలన మీద విరక్తి చెంది వీళ్ళు మళ్ళీ జన్మలో రాకూడదు, ఇటువంటి దుర్మార్గమైన పాలనని ఆంధ్ర ప్రజలు చూడకూడదు, ఒక విజనరీని తెచ్చుకోవాలనుకున్నారు, ప్రిజనరీని వదిలించుకోవాలనుకున్నారు. అది ఇప్పుడు జరిగింది. 5 ఏళ్ల పాటు కూడా అధికారాన్ని అడ్డపెట్టుకొని విచక్షణారహితంగా ఈ పరిపాలన కొనసాగింది. అదేవిధంగా లోకేష్ పై ఏదైతే సాక్షిలో వచ్చిన ఈ సీట్స్కి సంబంధించి ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. మరి కాసేపట్లో లోకేష్ కూడా ఇక్కడ రాబోతున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత కేసుకు సంబంధించి ఏంటనేది విషయం కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలేష్తో సతీష్, ఏబీ ఆంధ్రజ్యోతి, జిల్లా.